చిన్నగా 3 ఐటమ్స్ తోనే మనం ఇలా చేస్తున్నాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి. గైస్ చాలా టేస్టీ ఉంది ఇప్పటికి. అండ్ ఇక్కడ వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ మై సెల్ఫ్ అటుడే బ్లాగ్ వచ్చేసి నేను రాత్రి అవుతుంది ఏమన్నా తినబుద్ధి అవుతుందని మా మమ్మీని అయితే కుడుములు చేయమన్నా. ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో మా మమ్మీని అడిగితే అందరూ చెప్పేస్తుంది. ఇప్పుడు మేము చేస్తాం. లెట్స్ గో గైస్. ప్రాసెస్ మా మమ్మీ ముందే చేసేసుకుంది. వీడియో నేను చేసే ముందే చేసేసింది మా మమ్మీ. నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను గైస్. మీకు మూడు వస్తువులతోని చెప్తాను ప్రాసెస్ ఎలానో. ఫస్ట్ మనకు తగినంత బియ్యం పిండి, కొంచెం వాటర్ అండ్ కలుపుకొని బెల్లం తీసుకోండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఫస్ట్ మనం పిండిని తీసుకోవాలి అండ్ మనం గుండ్రంగా దాన్ని చేసుకొని తగినంత బెల్లం పెట్టేసుకొని దాన్ని ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇలా ప్రాసెస్ మా మమ్మీ చేస్తున్నట్టు చేయండి, ఓకేనా? అండ్ చాలా అయిపోయాయి గాయస్. ఫస్ట్ ఒక బౌల్ తీసేసుకొని 2 or 3 cups వాటర్ పోసుకోవాలి. ఇదైతే హాట్ అయ్యేదాకా ఒక మూత పెట్టుకోవాలి. ఇంకొంచెం ఆల్రెడీ బాయిల్డ్ అయిపోయాయి. బాయిల్డ్ అయ్యాక ఇంకొంచెం కావాలి గైస్. మనం ఇంతసేపు చేసినవి అన్నీ ఇక్కడ పెట్టేసిన ఒక 2 or 3 minutes. ఇప్పుడు ఈ వాటర్ బాయిల్డ్ అయ్యాక అవి నేను చెప్తా ఆ ప్రాసెస్ నెక్స్ట్లో. ఇంకా ఏముంది గాయస్, ఇలా చిన్నగా 3 ఐటమ్స్తోనే మనం ఇలా చేస్తున్నాం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలి గాయస్. మా మమ్మీ అయితే 2 or 3 వేసింది, ప్లీజ్ ఏమనుకోవాలి. అండ్ మీకు ఒకటి చెప్పాలి, కింద మనం ఒక ప్లేట్ పెట్టుకోవాలి, ఎందుకంటే ఈజీగా తివ్వనీకి. అండ్ ఇక్కడ ఒకటి ఆయిల్ కాలిపోయింది. ఇవైతే నీట్గా వేసుకోండి మీరు కూడా. ఇది పక్కన పెట్టుకోండి గైస్. మనం ఇంకా చూడండి వాటర్ వల్ల ఎంత బాయిల్డ్ అయిపోయింది. అండ్ క్యాప్ పెట్టేసుకొని ఒక 15 minutes అలా ఉండాలి గైస్. మనం వెయిట్ చేసే మూమెంట్ వచ్చేసింది. గైస్ ఫస్ట్ ఒకటి మనం తీసుకొని చూడండి ఎలా స్టిక్కీగా అయిందో. గైస్ బాగుంది గైస్, నాకు చాలా నచ్చింది. మీరు కూడా ఇలా 3 ఐటమ్స్తో ఇంట్లో చేసేసుకొని టేస్ట్ చేయండి గైస్. చాలా టేస్టీ ఉంది. మరి మీకు కూడా పెట్టాలిగా, మీరు కూడా టేస్ట్ చేయండి, చాలా బాగుంది. అండ్ లైక్, సబ్స్క్రైబ్ మై సెల్ఫ్ ఛానల్. బాయ్ బాయ్.